రాజ్యంలో ఇది ఒక పర్వతం. ఇప్పుడు ప్రస్తుతం మన మాల్యవంత పర్వతంపై ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయం ఇది. ఇక్కడ రాముల వారు సీతమ్మ అపహరణ అయినప్పుడు వారు అయోధ్య నుంచి ఇక్కడ వెతుకుతూ వచ్చినప్పుడు సుగ్రీవుడి పరిచయం ద్వారా ఇక్కడ చాతుర్మాసం చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఇక్కడే 4 నెలలు ఉన్నారు. అప్పుడు ఇక్కడ నుంచి ఈ వానర సైన్యాన్ని 4 దిక్కులకు పంపినప్పుడు ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కుకి వెళ్ళి లంకకి వెళ్ళి రాములవారి ఉంగరం ఇచ్చి అమ్మవారి చూడమని తీసుకొచ్చి ఆ చూడమని అమ్మవారిని చూసి వచ్చిందని ఇక్కడే రాములవారికి చెప్తారు. అప్పుడు ఇక్కడ మధువనం అని దగ్గరలోనే సుగ్రీవుడి తోట ఉంది. ఆ యొక్క తోటలో వీళ్ళంతా సంతోషకరమైన ఒక విందు చేసుకున్నారు. అప్పటి ఆ యొక్క రావణాసురుడికి నాశనానికి నాందే ఈ కిష్కింద నుంచి మొదలైంది. ఇక్కడి నుంచే రచన చేసి వాళ్ళు ఆ యొక్క లంకాపురానికి వెళ్ళి రావణాసురుని సంహరించి సీతమ్మ సమేతంగా మళ్ళీ హంపీకి వచ్చి ఇక్కడ తుంగభద్ర ఉత్తర వాహిని ఏదైతే రామాలయం ఉందో అక్కడ కోదండ రామాలయం అక్కడ సుగ్రీవుడికి మళ్ళీ దర్శనం ఇచ్చి అక్కడ ఒకే శాలిగ్రామ శిల నల్ల కలర్ శాలిగ్రామ శిల అంటాం కదా, 14 ఫీట్ల హైటు 24 ఫీట్ల వెడల్పుతో కూడిన ఉత్తర వాహిని నది దగ్గర ఉంది. తుంగభద్ర నది ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు సాక్షాత్తు ఆ యొక్క గంగమ్మ తల్లే రాముల వారి కాళ్ళు కడిగిపోతుంది. ఈరోజు కూడా మీరు ఆ వీడియోలు కూడా ఎన్నో ఉన్నాయి అట్లా. అది రేపు మనం కానీ సాయంత్రం కానీ ఆ యొక్క కోదండ రామాలయం తుంగభద్ర ఉత్తర వాహిని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క రామాలయాన్ని కూడా దర్శించుకుందాం. ఈరోజు హంపి ట్రిప్లో భాగంగా మేమందరం ఈ యొక్క దేవాలయాలు పర్యటిస్తున్నాం. జై శ్రీరామ్. जय माता की जय मन भगवान की जय भवन हनुमान की जय. ఇది మాల్యవంత పర్వతం. హంపీలో ఉన్నటువంటి 6 పర్వతాల్లో ఇది ఒకటి. అంజనాద్రి, మాల్యవంతం, ఇది మాల్యవంతంలో ఉన్నాయి ఇప్పుడు మనం. అయితే ఇక్కడ ఉన్న ఈ యొక్క గర్భాలయంలో రాముల వారు చాతుర్మాసం చేసిరు త్రేతాయుగంలో. ఆ యొక్క ఇది సహజమైన కొండ. మనం మామూలుగా ఏంటంటే గుడి కడతాం రాళ్ళు తెచ్చి, కానీ ఇక్కడ ఉన్న రాళ్ళనే గుడిగా మలిచిరు. అది ఇక్కడ ప్రత్యేకత. అది మనం ఇప్పుడు ప్రదర్శన రూపంగా మనం చూడబోతున్నాం. రాండి. ఫ్లాష్ ఆన్ చేస్తాం. నమస్తే నమస్తే నమస్తే. ఇది ఒక గుండు, ఇది ఒక గుండు. ఇది రెండు వచ్చి సహజంగా పడిపోయింది కుక్కలాగా. ఆ విగ్రహం కూడా అన్నిటితో పాటు సేమ్ శిల్పం, చిత్రం, అదే శిల్ప కదా సేమ్. ఆంజనేయ స్వామి ఎవరో కనిపిస్తారు కదా సైడ్లో పోతే కనిపిస్తారు. పైన ఉన్నంతలో మంటపం ఉందానికి దారి లేదు. మళ్ళీ ఎట్లకెళ్ళి పోయారు. ఆ మంటపం చూడు ఎంత పెద్దగా వజంతో ఉన్నాయి. డబల్ అంతస్తు, మళ్ళా డబల్ స్టోర్ మంటపాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి.